రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. నందూస్ వరల్డ్ నందన, అలాగే నందన హస్బెండ్ ఇప్పటి వరకు కూడా సంపాదించిన ఆస్తులేండి. ఎందుకంటే వీళ్ళు చేసిన స్కామ్లు ఒక రేంజ్లో ఉన్నాయి. 2024లో కూడా కేసు నమోదైంది. అవి ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయనేది మనం విన్నాం. అలాగే యూకేకి వెళ్ళేటప్పుడు అసలు మాకు తినడానికి కూడా తిండి లేదు, చాలా కష్టాలు పడ్డాం, మేము చాలా కష్టపడి పైకి వచ్చామని చెప్పేసి ప్రతి వీడియోలో కూడా వాళ్ళ ప్రెజెంటేషన్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. మరి అంత కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఈరోజు ఎందుకు ఇలాంటి స్కామ్స్ చేస్తూ ఉన్నారు? కష్టం విలువ తెలియదా నిజంగా వీళ్ళకి? మిగిలిన వాళ్ళది కష్టం కాదా? సో ఇంత డబ్బును దోచుకున్న వీళ్ళ దగ్గర ఎన్ని కోట్లు ఆస్తుంది, అసలు సంపాదించింది ఎంత, వాళ్ళకి స్వతహాగా ఉన్నది ఎంత? సో ఇదంతా ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఆస్తులు ఎన్ని కోట్ల ఆస్తులు ఉండుండొచ్చు? అంటే గతంలో ఎంత ఉంది, వీళ్ళు ఫ్రాడ్లు చేశాక ఎంత ఉంది, ఫ్రాడ్ చేయకముందు ఎంత ఉంది? ఇదన్నీ ఈడీ ఎంటర్ అయితే కానీ క్లారిటీ రాదు. బట్ అంచనా ప్రకారం అక్కడ లండన్లో ఉన్న వాళ్ళు చెప్తున్నది ఏమంటే, కొంతమంది నేను కూడా మాట్లాడాను, ఆల్రెడీ విక్టిమ్స్ కూడా చూశారు. వీళ్ళకి ఏంటంటే, మీరు అన్నట్టు వెళ్ళినప్పుడు మామూలుగానే అందరిలాగే బతుకు తెరువుకి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళినాక వాళ్ళు కూడా కష్టపడ్డారు. బిగినింగ్లో కష్టపడ్డారు, నిలదొక్కున్నారు, ఫ్యామిలీని సెటప్ చేసుకున్నారు. దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టారు. యూట్యూబ్ ఛానల్లో కూడా అది మంచి సక్సెస్ అయింది. దాదాపు 28 లక్షల సబ్స్క్రైబర్లు, 150 కోట్ల పైగా వ్యూస్ వచ్చాయి. సో అందువల్ల ఖచ్చితంగా దాంట్లో కూడా వాళ్ళకి మంత్లీ మినిమం 10 lakhs 15 lakhs ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. సో అలాగా వాళ్ళ కష్టం అది, వాళ్ళు ఏం ఊరికే రాలేదు. వాళ్ళ క్యాపబిలిటీ, నైట్ అండ్ డే స్క్రిప్ట్లు రాయాలి, అవన్నీ హార్డ్ వర్క్ చేశారు. అది మనకు తెలిసి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాం కాబట్టి మనకి ఎంత కష్టం ఉంటుందో. సో అందులో ఇండివిజువల్స్ నడిపి ఎంత కాంపిటీషన్లో వాళ్ళు ఎంతమందిని ఇంప్రెస్ చేసి ఇంటిల్లి పాది చూసే విధంగా వాళ్ళ వీడియోలు చేయడంలో వాళ్ళకి హార్డ్ వర్క్, టాలెంట్ అన్నీ ఉన్నాయి. అయితే ఆ టాలెంట్ని వాళ్ళు మిస్యూజ్ కూడా చేసినారు అనేది ఇప్పుడు వస్తున్న. మనకి టాలెంట్ ఉంది, దాన్ని పాజిటివ్గా వాడుతున్నామా, నెగిటివ్గా వాడుతున్నామా, క్రైమ్లోకి తీసుకెళ్తున్నామా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ టాలెంట్, ఆ పబ్లిసిటీ, ఆ సెలబ్రిటీ స్టేటస్ని చాలామంది అదే చేస్తున్నారు. మన మంగ్లీ కేసులో కూడా అదే జరిగింది. అమ్మాయి కూడా కష్టపడి ఒక గిరిజన బిడ్డగా వచ్చింది. ఆ తర్వాత ఆ టాలెంట్ని, ఆ పబ్లిసిటీని, ఆ పాపులారిటీని మిస్యూజ్ చేయడం అనే దగ్గర మొదలవుతుంది వీళ్ళకి. ఎందుకంటే ఒక దశ దాటిన తర్వాత వీళ్ళ పేరుకి, వీళ్ళ డబ్బులకి గ్యాప్ వచ్చేస్తుంది. పేరేమో ఎక్కడ ఉంటుంది, డబ్బులేమో ఎక్కడ ఉంటుంది. లైఫ్ స్టైల్ అట్లా బ్యాలెన్స్ చేయాలంటే డబ్బులు సరిపోదు. సో ఆ డబ్బులు సరిపోవాలంటే వాళ్ళకేమో ప్రెజర్ వస్తూ ఉంటుంది. ఎవరెవరు అప్రోచ్ అవుతారు, మేడం మీరు ఒక మాట చెప్పండి, కోట్లు సంపాదించవచ్చు మీకున్న పబ్లిసిటీకి, అవన్నీ చెప్తుంటారు వచ్చి. సో అక్కడెక్కడో మనం స్లిప్ అవుతాం. స్లిప్ అయిపోయి, అవును కదా మనకి ఇంత ఇది ఉంది, మనం కేవలం యూట్యూబ్ మీద బతుకుతున్నాం, చాలామంది చూడు ఏమేమో చేస్తున్నారు అని వీళ్ళు కూడా రంగంలో దిగారు. అలాగే మెల్లగా ఏంటంటే అక్కడ ఏంటంటే యూకేలో కంపెనీలు పెట్టడం చాలా సులభం. అంటే ఎవరైనా, ఒక అటెండర్ అయినా, ఒక ఫీనా, ఎవరైనా ఎనీబడి కంపెనీ పెట్టేయచ్చు, లిమిటెడ్ కంపెనీ పెట్టేయచ్చు. అలాగే వీళ్ళకి కొద్దిగా ఫుడ్ అవి కూడా ఉన్నాయి కాబట్టి, కిచెన్ వంటలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ నందూస్ కిచెన్ అని, తర్వాత ఇంకా చికెన్ ఆన్ వీల్స్ అని, ఇంకా రకరకాల కంపెనీలు 9 పెట్టారు. అవన్నీ నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను. సో 9 కంపెనీలు వీళ్ళు పెట్టారు. పెట్టి ఏం చేశారంటే, వీళ్ళకి కూడా ప్రెజర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా అదే అన్నాడు, నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు, సార్ ఏదో ఒకటి చేసి నాకు ఆ సిఓఎస్ ఇప్పించాను సార్, నేను కూడా వచ్చేసి అక్కడ బతుకుతాం సార్, అది ఇది అని వీళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారు. అలాగే వీళ్ళకి కూడా, ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి అనేక మంది వీళ్ళని అప్రోచ్ అవుతుంటారు. సో ఇదంతా చూసి వీళ్ళు ఏం చేశారంటే, ఇట్లా వీళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మనకు కూడా డబ్బులు వస్తాయి అని చెప్పి కంపెనీలు పెట్టారు. దానికి సంబంధించి ఇక్కడ డెస్టినీ రిక్రూట్ సర్వీస్ ఒకటి పెట్టారు గుంటూరులో. పెట్టి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉన్నారు కాబట్టి, నాన్న కూడా యాక్టివ్, రామ్మోహన్ రావు, వాళ్ళ అమ్మ ఝాన్సీ లక్ష్మి, మధుకర్ వాళ్ళ అమ్మ, వాళ్ళు ఇక్కడ చూసుకుంటారు. స్టాఫ్ను పెట్టి ఇంకా మొదలు పెట్టారు. ఇది దాదాపు 240 పైన ఫ్యామిలీస్కి వీళ్ళు జెన్యూన్గా ఇచ్చారు వీసాలు. అవి అన్ని ఫ్రాడ్ కాదు, ఇక్కడ ఖచ్చితంగా ఇచ్చారు. స్టార్ట్ చేసినప్పుడు ఇవ్వగలిగినంత వరకు ఇచ్చారు. ఇస్తూ డబ్బులు సంపాదించుకున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే, ఒక దశలో వీళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉండొచ్చు, ఇవ్వలేని పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. అప్పుడు ఏం చేశారంటే ఫ్రాడ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇదంతా నిజమా కాదో మనకు తెలియదు, ఆరోపణలు మాత్రమే.
మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టారని వాళ్ళు మళ్ళీ లీగల్ యాక్షన్ అని చేరిపోతారు. అవును. మనకి మన తెలిసి అంచనా మనకు తెలిసిన మన సమాచారం వీళ్ళు ప్రకారం. చెప్తున్న దాన్ని మనం చెప్తున్నాం. ఎవరు విక్టిమ్స్ చెప్పేది చెప్తున్నాం. అలాగే పోలీసులు ఇచ్చిన కంప్లైంట్లు అంతా కూడా నేను చదివాను. దాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. వాళ్ళు నిజంగా చేశారా తెలియదు. ఎప్పుడైనా కూడా కోర్టులో తేలే వరకు నిర్దోషులే. సో వీళ్ళు చేసిన వెర్షన్ ప్రకారం వాళ్ళు మోసం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడే నేను ఇందాక వీడియోలో 2 కేసులు చెప్పాను. శివక్రాంతి కుమార్ ఒక ఆయన, తర్వాత ప్రవీణ్ అని వరంగల్, ప్రవీణ్, రాజు ఇంకొక ఫ్రెండ్, ముగ్గురు. వేరే కంట్రీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంట్లో. పాకిస్తాన్ వాళ్ళు 2 పాకిస్తానీస్. పేర్లు చెప్పాను నేను ఆల్రెడీ. గుజరాత్, బీహార్ ఇలాగా ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే మల్టీ కంట్రీస్ లో కూడా, అంటే ఇటు ఫిలిప్పైన్స్, పోర్చుగల్, కెనడా, ఇలాంటిది జర్మనీ, ఇలాంటి దేశాల్లో కూడా వీళ్ళకి ఒక స్టార్ట్ అయినాక ఇదే స్కీమే కదా రిప్లికేట్ చేయడం. అక్కడ ఎవరిని పట్టుకుంటారు. పైగా వీళ్ళు కమ్మ సామాజిక వర్గం కాబట్టి వీళ్ళకి ప్రపంచవ్యాప్తంగా కమ్మ సంఘాలు స్ట్రాంగ్ గా ఉంటాయి. అలా కూడా పరిచయాలు వచ్చాయి. వీళ్ళంతా డయాస్పోరా అంటారు కదా, ఆ డయాస్పోరాలో కూడా బాగా పాపులర్ అయ్యారు. సో అలాగా వీళ్ళు అక్కడ కూడా మొదలు పెట్టారు. సో ఇలాగా వీళ్ళకి ఏంటంటే ఒక గ్రీడ్ పెరిగిపోయింది. ఆస్తులు కోట్లు సంపాదించాలి, లగ్జరీ లైఫ్ స్టైల్ని అనుభవించాలి అన్నది పెరిగిపోయిందని చెప్తున్నారు. ఆ యాంగిల్లో వీళ్ళు మోసం చేయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 50 నుంచి 100 మందిని వీళ్ళు ఇలాగ మోసం చేశారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దాంట్లోనే ఈ ముగ్గురు వరంగల్లో వాళ్ళు ముగ్గురు కలిసి 52,50,000 ఇచ్చారు. ఇబ్రహీంపట్నం అతను 15 లక్షలు ఇచ్చారు. అంతకుముందు కూడా విక్టిమ్స్ కొంతమంది మినిమం 15 నుంచి 20-25 లక్షలు ఒక్కొక్కరు ఇచ్చారు. దానికి ప్రధాన కారణం ఏం చేస్తారని చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. COS అంటారు, సర్టిఫికేట్ ఆఫ్ ద స్పాన్సర్షిప్. అంటే ఒక కంపెనీ వీళ్ళకి మేము జాబ్ ఇస్తాము, మాకు కావాలి. ఆ కంపెనీ ఏం చేయాలంటే UK రూల్స్ ప్రకారం ముందుగా అక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నందూస్ కిచెన్ అని ఉంది. నందూస్ కిచెన్ వాళ్ళకి స్టాఫ్ కావాలి. వాళ్ళే డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు ఇండియా నుంచి. ముందుగా వాళ్ళు లోకల్ని ట్రై చేయాలి అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం. సో యాడ్ ఇవ్వాలి. యాడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు జాబ్కి వస్తారు కదా, వాళ్ళకి అక్కడ లోకల్ వాళ్ళకి ఎక్కువ శాలరీలు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళన్నీ డిమాండ్ చేస్తారు. ఏది గంటకి మినిమం వేజెస్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి. సో దానికోసం ఏం చేస్తారంటే వాళ్ళు ఇదంతా ఇస్తారు, ఎవరికి జాబ్ ఇవ్వరు. అక్కడ జాబ్ ఇవ్వకుండా వాళ్ళు గవర్నమెంట్కి మళ్ళీ పెడతారు. మాకు ఇక్కడ లోకల్ వాళ్ళు దొరకలేదు, అందుకని మేము అక్కడి నుంచి తెప్పించుకుంటాం. పైగా ఇది తెలుగు కిచెన్, తెలుగు ఫుడ్ కాబట్టి అక్కడ వాళ్ళు అయితే మాకు బెటర్ అని చెప్పి వాళ్ళకి ఏదో ఇచ్చి కన్విన్స్ చేసుకుంటారు. పర్మిషన్ తీసుకొని అప్పుడు ఇక్కడ COS ఇస్తారు. అయితే ఇక్కడ నిజంగా కిచెన్ నడిపి నిజంగానే జాబులు ఇస్తే ఇబ్బంది లేదు. అట్లా ఇచ్చారు వీళ్ళు బిగినింగ్లో. తర్వాత ఏమైంది, ఊరికే ఫేక్ కంపెనీలు పెట్టేశారు. ఆ కిచెన్ కూడా నడవట్లేదంట. ఓపెనింగ్ షాట్లోనే ఉందంట. ఒక విక్టిమ్ ఒక ఆయన వెళితే ఆయన చెప్తున్నాడు, నేనున్న ఆల్రెడీ ఆయన ఈక్వల్ ఉన్నాడు, ఆయనకి మేము ఇస్తామని వీళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఆయన ముందే అడిగాడంట, నేనున్న ఏరియాలో రెంట్ 600 పౌండ్లు ఉన్నాయి, మీ హోటల్ ఉన్న ఏరియాలో 1000-200 డబ్బులు అవుతుంది నాకు, మీరు కరెక్ట్గా చెప్తేనే నేను షిఫ్ట్ అవుతానంటే లేదు 100% ఇస్తామని ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు వచ్చారు. వస్తే అక్కడ ఓపెనింగ్ షాట్లోనే ఉంది, హోటల్ లేదు. అదేంటి లేదంటే ఏదో పర్మిషన్ రావాలి, నెక్స్ట్ మంత్ అయిపోయింది, ఇవ్వలేదు. అలాగా చాలామందికి వీళ్ళు మోసం చేయడం మొదలుపెట్టారు. దాంతో వీళ్ళకి కోర్టులు రావడం మొదలుపెట్టింది. అలాగా లగ్జరియస్ లైఫ్ని అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్లు వరల్డ్ వైడ్గా చేశారు. మనకి తెలిసి ఎంత ఉందో తెలియదు. సో ఎన్ని 100 కోట్లు ఉందో తెలియదు. కొంతమంది 1000 కోట్లు అంటున్నారు. నాకు తెలిసి 1000 కోట్లు లేకపోవచ్చు, కానీ ఒక 100-200 కోట్లు అయితే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఆ లగ్జరీస్ లైఫ్ స్టైల్ చేస్తున్నారు. కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. అక్కడ ఒక లండన్లో మామూలుగానే, లండన్ అనేది ఇలా అంటే యూకే వెరీ కాస్ట్లీ. ఎసెక్స్ ఎక్కడ ఉన్నారు వీళ్ళు, లండన్ కాదు. సో కాస్ట్లీ లైఫ్ ఉంది అనేది అక్కడ దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళ ఫ్రెండ్కి తెలిసిన ఫ్రెండ్, మా ఫ్రెండ్ అనమాట, తను కొంత ఎంక్వైరీ కూడా చేశాడు. సో బాగా లగ్జరియస్ లైఫ్ స్టైల్ అండి వాళ్ళది ఎప్పటి నుంచో. కాకపోతే మేమందరూ కూడా అనుకునే వాళ్ళం వీళ్ళు ఎలా ఇంత సంపాదించగలిగారు. యూట్యూబ్ ఛానల్ మనం కష్టపడుతున్నాం ఎప్పటి నుంచో, మనకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, వీళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేది మాకు కూడా డౌట్ ఉన్నింది. కానీ ఇప్పుడు అర్థమైంది వీళ్ళు ఇంత మోసాలు చేస్తున్నారని. బిగినింగ్లో మాకు తెలియదు, ఇప్పుడు విక్టిమ్స్ బయట వచ్చినాక తెలిసింది. నిజంగానే జెన్యూన్గానే పిలిపిస్తున్నారు అనుకున్నాం, కానీ తర్వాత ఇప్పుడు తెలిసిందని వాళ్ళు కూడా అక్కడ లండన్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు దీని మీద. సో ఇప్పుడు వాళ్ళు కూడా విక్టిమ్స్కి అండగా వాళ్ళు కూడా నిలబడుతున్నారు. ఎందుకంటే తెలుగు వాళ్ళందరికీ కూడా అక్కడ బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని అందరినీ డౌట్ చేస్తారు కదా. రేపు పొద్దున వాళ్ళు ఎవరన్నా
మీకు సిఓఎస్ ఇప్పిస్తాం రండి అంటే కూడా ఇప్పుడు భయపడే పరిస్థితి ఉంది. అవును. అందుకని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఈ ఆస్తుల వివరాలు ఇవి కూడా మనకి త్వరలోనే ఇంకా రివీల్ క్లియర్గా వస్తాయి. ఒకటి ఏంటంటే 100 కోట్లు అయితే ఆస్తి ఉంది, లగ్జరియస్ లైఫ్ స్టైల్ ఉంది వాళ్ళకి, మంచి విలాలు ఉన్నాయి, బ్రహ్మాండమైన కార్లు ఉంటుంది, లైఫ్ స్టైల్ చాలా బాగుంది. అందుకని వాళ్ళు సినిమా ప్రొడ్యూస్ చేసి వాళ్ళ కొడుకుని హీరోని చేయాలని కూడా రాఘవేంద్రరావు లాంటి వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు ఆ ప్లాన్లోనే ఉన్నారు. ఆ ప్లాన్ తెలిసే వీళ్ళు విక్టిమ్స్ కూడా ఇప్పుడు బయలుదేరారు. ఎందుకంటే వీళ్ళని ఆల్రెడీ చిరంజీవితో రావడం, అక్కడ షూటింగ్ దగ్గర కూడా వెళ్ళారండి. విక్టిమ్స్ వెళ్తే వాళ్ళు రానిలేదు, షూటింగ్ ప్లేస్కి రానిలేదు. ఎందుకంటే చిరంజీవి ఉంటాడు కాబట్టి ఎవరంటే వాళ్ళు రానివ్వరు. సో అలాగా వీళ్ళు కూడా విక్టిమ్స్ తెలివిగానే ఆలోచించారు. అంటే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు లీగల్గా, అదేం జరగలేదు. సో ఇప్పుడు ఈమె ఇవన్నీ చేయబోతుంది. వీళ్ళ దగ్గర ఎంత లగ్జరీ లేకపోతే 70 లక్షలు పంచెల పండుగ ఎవరు చేస్తారండి? వాళ్ళ పెళ్ళిళ్ళకి అంత చేస్తే ఒక పిల్లవాడి పంచెల పండుగ 70 లక్షలు ఖర్చు పెట్టారు అంటే మీరు ఎంత వెళ్తుంటే అంత డిస్పోజబుల్ వెల్త్ అంత ఉండాలని కదా. ఎన్నో 100 కోట్లు ఉంటే కానీ 70 లక్షలు ఖర్చు పెట్టరు కదా. సో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది వాళ్ళ లగ్జరియస్ లైఫ్ స్టైల్. ఇప్పుడు సినిమా ప్రొడ్యూస్ చేసి కొడుకుని హీరోని చేసే కార్యక్రమంలో ఉన్నారు. సో ఇది ఆర్గానిక్గా సంపాదిస్తే ప్రాబ్లం లేదు, కానీ ఎప్పుడైతే వీళ్ళు పాపం బాధితులు కూడా అందరూ ఏమీ రిచ్ కాదు, ఏదో నానా బాధలు పడి అక్కడికి వెళ్తే అక్కడ పిల్లలకి 16 ఏళ్ల వరకు అన్ని ఫ్రీ అండి. స్కూల్ ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, మెడికల్ ఫ్రీ. ఇది ఒక 2 పిల్లలు ఉంటే ₹1 కోటి 2 కోట్లు మిగిలినట్టే. ఇక్కడ మనకి మంచి స్కూళ్ళలో చేర్చాలంటే ₹1 కోటి ఒక్కొక్క పిల్లవాళ్ళకి అవుతుంది. సో ఇవన్నీ చూసుకొని వాళ్ళు అక్కడ లైఫ్ సెటిల్ చేసుకుందాం అని వెళ్తే వీళ్ళు అలాంటి వాళ్ళని మోసం చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? సో అదే ఇప్పుడు ఇది అవుతుంది. మరి వాళ్ళు కనీసం వాళ్ళైతే ఒక్క దగ్గర సక్సెస్ అయ్యారు. వాళ్ళు అయితే ఈజీగా వచ్చి ఇంకా సినిమాలు తీయడం ఇవైతే సాధ్యం కాదు. అంతవరకు అయితే చెప్పచ్చు. అంతవరకు వీళ్ళు దెబ్బ కొట్టగలిగారు వాళ్ళని. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఏమన్నా వచ్చి వీళ్ళకి 15 lakhs అనే వాడికి 10 lakhs 7 lakhs ఇచ్చినా వీళ్ళు సైలెంట్ అవుతారు. అలాగే బెదిరింపులు ఆల్రెడీ అనురాధ, ఈమె అడ్వకేట్ మాగంటి అనురాధ ఎంత బెదిరిస్తుందంట. ఆమెకు ఒకటికే లా తెలిసినట్టుగా ఆమె ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తుంది, శాపనార్థాలు పెడుతుంది. సో శాపనార్థాలు అంటే మరి ఆమె మోసం చేసిన వాళ్ళందరూ కూడా స్త్రీలే, వాళ్ళు ఆడవాళ్లే కదా. ఆమె ఆడది, ఆమె పైకి వచ్చిందంటే పైకి వస్తే పైకి రాని, దానివల్ల ఇలాగ వేరే ఆడవాళ్ళని మోసం చేసే అధికారం ఆమెకేముంది? కాబట్టి బెదిరిస్తా మామూలుగా అండి. ఇవన్నీ సామధాన దండోపాయాలని పాత ఉంది, అన్ని వాడతారు. అన్నిటికి తట్టుకొని వీళ్ళు నిలబడితే ఖచ్చితంగా సాధించగలుగుతారు. నేను అనుకోవడం విక్టిమ్స్కి కూడా ఇప్పుడు ధైర్యం వచ్చింది, మోరల్ సపోర్ట్ వచ్చింది. లండన్లో ఉండే తెలుగు వాళ్ళు కూడా వీళ్ళ మీద ఎంక్వైరీని మొదలు పెట్టారు. అక్కడ ఆల్రెడీ కేసులు ఫైల్ అవుతున్నాయి. వీళ్ళు తప్పించుకుంటారనేది కష్టమే ఇక్కడైతే.